ప్రతి ఒక్కరికి వందనములు. మరి ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం పేరు, మరి మన యేసుక్రీస్తు ప్రభువారికి కొన్ని పేర్లు ఉన్నాయి. సమాధానకర్త, ఆదరణకర్త, ఇంకా నిత్యుడగు తండ్రి, ఇంకా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వాధికారి, ఇంకా మా ప్రభు అయిన యెహోవా దేవా, సైన్యములకు అధిపతి, ఇంకా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సో నిత్యుడగు తండ్రి. ఇవన్నీ దేవునికి ఉన్నటువంటి పేర్లు. అంటే దేవునిలో ఏదో ఒక గుణాన్ని బట్టే, ఏదో గుణం కనిపించి ఉండబట్టే ఇవన్నీ వచ్చాయి పేర్లు. ఇప్పుడు సమాధానమునకు కర్త అని అన్నారు. అసలు సమాధానమునకు కర్త అంటే ఏంటి? మానవుడు పండు తినిన వెంటనే యెహోవా దేవునికి మానవునికి ఒక అడ్డు తెరబడిపోతే కుమారుడు వచ్చి ఆ అడ్డు తెరని తొలగించి ఇద్దరిని ఐక్యం చేశాడు. దాన్ని సమాధానపరచటం. సో కుమారుడు సమాధానపరిచాడు కాబట్టి మరి ధన్యతలో కూడా అంటారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కాబట్టి ప్రతి ఒక్క గుణమును బట్టి ఆయనకు వచ్చినటువంటి గుణాలు మనం గమనించాం. ఆ గుణంలో ఒక గుణాన్ని మనం ఈరోజు క్లుప్తంగా చూద్దాం. ఆశ్చర్యకరుడు. ఎలా ఆశ్చర్యకరుడు అవుతాడు? ఏ గుణమును బట్టి మనం ఆయనకు ఆ పేరు పెట్టి ఉన్నాము అనేటువంటిది ఈరోజు అంశంగా మనం గమనిద్దాము. అసలు ఆశ్చర్యకరుడు అని ఎందులో మనం గమనించవచ్చు దేవుని గుణాల్లో అనేటువంటిది చూస్తే, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనం. కీర్తనలు 31:27. ఓకే, 119 అండి. కీర్తనలు 119:18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. ఇంకోసారి చదవండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. ఇక్కడ దేవుని యొక్క నిబంధనలు, దేవుని యొక్క ఆజ్ఞలు చూచుటకు, ఆయన ఆశ్చర్యపడుటకు ఆయన కన్నులు తెరవమని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ దేవుని ఆజ్ఞల్లో కూడా ఆశ్చర్యం ఉందంట. ఏమేమి ఆశ్చర్యం కలిగి ఉంటాయి కూడా చెప్పండి. మరి ఇజ్రాయేలుకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు మనకు తెలుసు కదా. ఏమేమి ఆజ్ఞలు? పరుల సొమ్ము ఆశించకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలుకూడదు, నరహత్య చేయకూడదు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇలా 10 ఆజ్ఞలు వరుసగా వస్తాయి. ఇన్ని ఆజ్ఞలలో మనకు ఆశ్చర్యం కలిగించే కొన్ని విషయాలు ఉన్నాయంట. ఇది ఓన్లీ పాత నిబంధన బట్టికే ఉంది. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి క్రొత్త నిబంధనలో ఆశ్చర్యకరమైన ఒక ఆజ్ఞ కనిపిస్తుంది. ఏంటి ఆజ్ఞ మీకు తెలుసా? క్రొత్త నిబంధనలో ఫస్ట్ పాటించే మొదటి ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఈ మాట, ఈ ఆజ్ఞ ఎక్కడ ఎవరు చెప్పి ఉండలేదు, చెప్పలేదు కూడా. తర్వాత ఇంకో ఆజ్ఞ ఏంటి? తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. ఇదొక ఆజ్ఞ. ఎన్ని మార్లు క్షమించాలంటే నువ్వు బ్రతుకు దినములన్నీ నీ పొరుగు వారు ఏదైనా తప్పు చేస్తే నువ్వు వాటిని క్షమిస్తూనే. ఇవెవరు చెప్పరు, ఇవెవరు చెయ్యరు కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇట్లాంటి ఆజ్ఞలన్నీ తీసుకురావటం చాలా ఆశ్చర్యకరం.
కాబట్టి ఆయన ఆజ్ఞల్లోని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవటానికి మన కనులు తెరవాలి అని చెప్పి దావీదు గారు వ్రాయటం జరిగింది. తర్వాత ఎందులో ఆశ్చర్యకరుడో చూద్దాం. 139 కీర్తనలు 139:14. కీర్తనలు 139:14. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. చాలు. ఇక్కడ ఆయన మనలను చేసిన విధానం చూస్తే ఫస్ట్ ఆశ్చర్యం వేసిద్ది, తర్వాత భయం వేసిద్దంట. ఎందుకని అట్లా? మన నరాలు ఎలా ఉంటాయి? మనం బట్టలు కుట్టే సూది దారం ఉండిద్దా? అంత ఉంటుంది నరం, ఒక్కొక్క నరం. ఆ నరంలో రక్తం ప్రవహిస్తుంది, మిల్లీ సెకండ్స్లో ప్రవహిస్తుంది రక్తం. మరి ఎక్కడి నుండి ప్రవహిస్తుంది? నడినెత్తి నుండి అరికాలు దాకా. ఆ ఫోర్స్లో ఎక్కడైనా రక్తం పల్సనబడ్డా, లేదు ఇంకొంచెం మందంగా అయినా నరం ఏమవుతుంది? డ్యామేజ్ అయింది. కాబట్టి అంత నీట్గా, అంత పర్ఫెక్ట్గా ప్రతి అవయవంలో ప్రతి ఒక్క పని జరుగుతుంది అని అంటే ఇదంతా ఆశ్చర్యమే. ఇప్పటికీ ఏ మనుష్యుడు బాడీ మొత్తానికి ఒక డాక్టర్ లేడు ప్రపంచంలో ఇప్పటిదాకా. కంటికి ఒక డాక్టరు, పంటికి ఒక డాక్టరు, ముక్కుకో డాక్టరు, జుట్టుకో డాక్టరు, స్కిన్కో డాక్టరు. అంటే ఆ ఒక్కొక్కటి తన జీవితాలు చదువుకుంటూ ఉన్నారు, ఇంకా చదువుతూ ఉన్నారు వాటి గురించి తెలుసుకోవటానికి. కాబట్టి ఆయన మనల్ని చేసిన విధానము చాలా ఆశ్చర్యకరము. తర్వాత దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం. దానియేలు 6:27. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమనందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను. ఇంకోసారి, ఆయన నడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఆ దానియేలును రక్షించెను అని వ్రాయించు. ఇక్కడ ఆశ్చర్య కార్యములు మనం చాలా గమనించవచ్చు. దానియేలు గారిని తీసుకొని సింహబోన్లో వేస్తే సింహాలు దేవుని మాట విన్నాయి. మరి త్వరలో క్రీస్తు రాబోతున్నాడు. ఆ క్రీస్తు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు అని ప్రవచనంగా దానియేలు గారు రాయడం జరుగుతుంది. సో ఆ ప్రవచనాలన్నీ నెరవేరాయి. కుష్ఠవ్యాధి గల వాళ్ళు బాగయ్యారు, గురుడివారు కళ్ళు తెరవబడ్డారు, కుంటివారు నడవబడ్డారు, రక్తస్రావం గల స్త్రీ ఉన్నటువంటి జబ్బు గలది నయమైంది, చనిపోయినటువంటి వారు బ్రతికారు, దయ్యములు పట్టిన వారు విడిపింపబడ్డారు. సో ఇవన్నీ ఆశ్చర్యకార్యములే, ఎవరూ చేయలేనివి కూడా. తర్వాత మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వచనం. మూగవారు మాట్లాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గుడ్డివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇజ్రాయేలు దేవుని మహిమపరచిరి. ఇజ్రాయేల్ దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. తండ్రిని, కుమారుని బట్టి తండ్రిని ఘనపరిచారంట ప్రజలు. ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమే అక్కడ. ఎందుకు? అయ్యా నాకు కనిపించట్లేదే, పుట్టుకతోనే గుడ్డివాడినయ్యా అని వెళ్తే వెంటనే ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఇవంతా నిజమేనా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోవటం. అరే మొన్నటి దాకా గుడ్డోళ్ళలాగా ఇక్కడ కూర్చొని ఉన్నాడు కదా, ఇప్పుడేంటి కళ్ళు తెరవబడ్డాయి? మొన్నటి దాకా కాళ్ళు లేకుండా మందిరం బయట కూర్చున్నాడు కదా, ఇప్పుడేంటి మందిరంలోకి వచ్చి నడుస్తున్నాడు? సో ప్రతి సూచక క్రియ దేవుడు ఆశ్చర్యంగాను చేసి ఉన్నాడు. తర్వాత మార్కు సువార్త 5వ అధ్యాయము 20వ వచనం.
మార్కు సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దేకపోలిలో ప్రకటింపగా ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఇప్పుడు నేను ఆశ్చర్యపోయాను దేవుని యొక్క సూచక క్రియలు చూసి. ఇక నేను ఆశ్చర్యపోయి నేనేం చేశాను? సైలెంట్గా ఒకే చోట ఉండట్లేదు. నేనేం చేస్తున్నాను? వెళ్ళి దాన్ని ప్రచారం చేస్తున్నాను. కానీ మనం ఏం చెయ్యం అట్లా. మన జీవితాల్లో ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరిగినా, ఎన్ని అద్భుతాలు జరిగినా, ఎన్ని విధాలుగా మార్పులు చెందినా సరే మనం మాత్రం పక్కనోడికి ఒక మాట కూడా చెప్పము అనమాట. దాచుకొని అట్లాగే సైలెంట్గా ఉంటాం. దేవుడు అది మన దగ్గర నుండి ఆశించట్లేదు. మన జీవితంలో ఏ ఆశ్చర్య కార్యం జరిగినా, ఏ ఆశ్చర్య క్రియ జరిగినా ఏం చేయాలి? అందరికీ తెలియజేయాలి. తర్వాత మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడిరి. చాలు. మొన్నటి దాకా తండ్రికి వడ్రంగి పనులో సహాయం చేసే ఈ పిల్లాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నీ తీసుకొచ్చి వివరిస్తున్నాడని ఇక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. అరే, వడ్రంగి పని చేసుకునేటువంటి తండ్రి మరి ఈ పిల్లాడికి అంత గొప్ప జ్ఞానం ఉంటుందా? ఆ చెక్కను తీసుకెళ్లే మంచమో కుర్చీయో ఏదన్నా వస్తువు చేసుకునేటువంటి కుటుంబంలో పుట్టి ఇంత గొప్పగా ధర్మశాస్త్రాన్ని వివరిస్తున్నాడే. ఎందుకనంటే అప్పట్లో ధర్మశాస్త్రాన్ని వివరించేది ఓన్లీ లేవీయులు మాత్రమే. వాళ్ళలాగా బాగా వివరిస్తున్నాడే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆయన చిన్నతనం నుండి ఆయన చూసి ఆశ్చర్యపోవటం మొదలుపెట్టారు. తర్వాత కీర్తనలు 72వ అధ్యాయము. కీర్తనలు 72వ అధ్యాయము 18-77 వచనం. ఫస్ట్ 18 చదువుదాం. ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. మాత్రమే ఆశ్చర్యకార్యము చేయువాడు. చాలు. దేవుడైన యెహోవా ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. అంటే ఇంకెవరి వల్ల కానివి. తర్వాత కీర్తనలు 14:27. సరే, మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 21. 19, 20. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టు చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు మరేమీ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుండువు గాక అని చెప్పెను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయెను. 20. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. చాలు. శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసిస్తున్నామని తమ పనులను వదిలేసి వెంట వెళ్ళటం కానీ జరిగింది. మరి పేతురు గారేమో చేపల వలన వదిలేశారు. మిగతా వాళ్ళు తమ తమ పనులు వదిలేసాయా, నేను వెంబడి వస్తానయ్యా అని చెప్పి వచ్చిన మాటలన్నీ నిజమే, కానీ వాళ్ళు ఎక్కడ విశ్వాసం చూపించలేదు దేవుని ఎదుట. వారు జస్ట్ ఆయన నమ్మి ఆయన వెనకాల వెళ్తూ ఉన్నారు వాళ్ళ జీవనోపాధిని వదిలేసి. అయితే
యేసుక్రీస్తు ప్రభువారు వారి కళ్ళ ముందు ఒక సూచనలు చేశాడు. ఏంటి ఆ సూచన? అంజూరపు చెట్లకు పళ్ళు లేవు. ఇక నువ్వు పళ్ళు లేవు కదా, ఉట్టి ఆకులే కదా ఉన్నాయి, నువ్వు దేనికి పనికిరావు కాబట్టి ఎండిపోవాలి, చచ్చిపోవాలి. కాబట్టి అది వెంటనే ఎండిపోయింది. అంటే ఇది ఒక ఉపమానంగా మనం గమనించవచ్చు. కాపు లేనటువంటి ప్రతి ఒక్క మొక్కని దేవుడు ఏం చేస్తాడు? తీసి పెరికి అగ్నిలో పారేస్తాడు. మనం ఎంత బ్రతికినా, ఏ విధంగా జీవించినా దేవునిలో గనక ఫలింపకపోతే చూస్తాడు దేవుడు. చూసి ఇక ఈ వల్ల కాదు, ఈ చెట్టు ఎదగదు, పెట్టదు, అనవసరంగా దీనికి ఎరువు వేస్ట్, నీళ్లు వేస్ట్, గాలి వేస్ట్, నేల వేస్ట్. కాబట్టి దీన్ని ఏం చేయాలి? తీసుకెళ్ళి చక్కగా అగ్నిలో వేసేయాలి. కాబట్టి మన ఇంట్లో ఏది మనకు ఉపయోగం లేనటువంటి ఏ వస్తువు మనం పెట్టుకోము. అట్లాంటిది దేవుడు కూడా తనకు అక్కర్లేనటువంటి, తనను విశ్వసించినటువంటి ఏ మనుష్యుని కూడా ఆయన దగ్గర ఉండనివ్వడు. కాబట్టి ఆ యొక్క సూచక క్రియ చూసి శిష్యులందరూ ఆశ్చర్యపోయారు. ఒక చెట్టు ఎండాలంటే కొన్ని నెలలు పట్టింది, ఈయన అనటం, ఆ యొక్క చెట్టు వాడటం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి చేసిన ప్రతిదీ ఆశ్చర్యకరమే. ఆయన కన్యక గర్భంలో పుడతానన్నాడు, పుట్టాడు. దీనుడుగాను దరిద్రుడుగాను వస్తానన్నాడు, వచ్చాడు. పశువుల పాకలో పరుండబెట్టారు ఆయన్ని నా వారే, నా సొంత జనులే నన్ను మరణానికి తీసుకువెళ్తారని. మరి అంతా వాళ్ళే, యూదులే, మొత్తం యూదులే వచ్చి ఆయన్ని సిలువేయాలని చెప్పి అందరూ ఒకే రీతిగా మాట్లాడింది. సో అన్యాయంగా ఆయన్ని సిలువేస్తారని ఉంది. ప్రతీది ఆశ్చర్యకరంగాను మరి అద్భుతంగాను జరిగింది ఆయన జీవనం మొత్తం 33.5 సంవత్సరం. కాబట్టి అందుకే మన దేవునికి ఆశ్చర్యకరుడు అని పేరు వచ్చింది. కాబట్టి ఇట్టి ఆశ్చర్యకరుడు మనం దేవునిగా మన జీవితంలో అంగీకరించి ఇంకనూ మన జీవితాలు ఇంకా ఆశ్చర్యకరంగా మార్చుకోలేకపోతున్నాం. ఎదుటివారు మనల్ని చూస్తే, అబ్బా ఇంతకుముందు ఎలా ఉండేవారు, ఇప్పుడేంటి ఎలా అయిపోయారు అన్న మాట ఎవరైనా అంటున్నారా మనల్ని? ఆ విధంగా ఎవరైనా మనల్ని చూస్తున్నారా? ఆ విధంగా మనల్ని ఎవరైనా భావిస్తున్నారా? నన్ను భావించారు, నన్ను చూస్తున్నారు, ఇప్పటికీ చూస్తున్నారు. సండే స్కూల్స్ చెప్తా, రోడ్డు మీద అట్లా నడుచుకుంటూ చర్చికి వెళ్తా ఉంటే చూసి అంటూ ఉంటారు, చిన్న పిల్లవు నువ్వు, ఇంతకుముందు ఇప్పుడు ఎదిగి అట్లా చెప్పేస్తున్నావు, ఇట్లా మాట్లాడుతున్నావు, ఇంతకుముందు మేము మాట్లాడకుండా సైలెంట్గా కూర్చునేదాన్ని నువ్వు. అంటే ఎదుటి వారికి నేను ఇప్పుడు చేసే ప్రతి పని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాబట్టి అటువంటి ఆశ్చర్యము నీ జీవితంలో ఉందా? ఆ దేవుణ్ణి నువ్వు అంగీకరిస్తే, ఎస్ నా దేవుడు ఆశ్చర్యకరుడు. దానియేలు గారిని సింహబోలో నుండి ఆశ్చర్యకరంగా విడిపించాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో నుండి ఆశ్చర్యకరంగా విడిపించాడు. మరి అట్టి ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు నీ జీవితంలో ఏమైనా జరిగాయా? జరగట్లేదా? అసలు జరుగుతుందని ఆలోచించావా? కాబట్టి ఆశ్చర్యమైన క్రియలు నీ జీవితంలో జరగాలంటే మొదటిగా నువ్వు ప్రార్థించాలి, దేవుని అంగీకరించాలి, దేవుని వైపు నడవాలి, దేవుని వైపు చూడాలి. కాబట్టి ఇటువంటి ఆశ్చర్యకరుడిని మన జీవితంలో ఉంచుకున్నందుకు మనం ఎంతో ధన్యులము, గొప్పవారము. కనుక ఈ ఆశ్చర్యక్రియలు మన జీవితంలో కూడా జరుగులాగానే చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిలిచినటువంటి గొప్ప దినం బట్టి, సమయం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈరోజు జరిగినటువంటి తండ్రి ప్రభా కార్యక్రమంలో ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించారు, వందనములు. నా తండ్రి ప్రభా, మేము విన్నటువంటి వాక్య భాగము ఆశ్చర్యకార్యం గురించి మాకు తెలియజేసి ఉన్నారు, వందనములు. అయా మీరు మీ జీవితము, మీ తలంపులు, మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమము నా తండ్రి ఆశ్చర్యముగా మేము తెలుసుకొని ఉన్నాం. అయా తండ్రి ప్రభు, అటువంటి ఆశ్చర్యకార్యములు, క్రియలు మా జీవితాల్లో మాకు జరిగించండి. అయా తండ్రి, మేము కూడా ఎదుటి వారికి ఆశ్చర్యకరంగాను మా జీవితాలు ఆశ్చర్యకరంగాను మార్చే కృపను మాకు అనుగ్రహించండి. అయా అట్టి ప్రార్థనను మాకు తెలియజేయండి. అట్టి విధంగా మమ్మల్ని మార్చుకునే కృపను మాకు అనుగ్రహించండి. ఇటు వాక్యం మా హృదయంలో భద్రపరుచుకున్నట్టుగా సహాయం చేయండి. అయ్యా దినదము వీటిని నెమరేసుకొని నా తండ్రి ప్రభా ఎదుటి వారికి తండ్రి ప్రభా ఈ యొక్క మాటలు తెలిపే కృపను మాకు అనుగ్రహించండి. ఈరోజు జరిగినటువంటి తండ్రి ప్రభా కార్యక్రమాల్లో తోడుగా ఉన్నారు, వందనములు. అయ్యా ఇప్పుడు వెళ్ళబెట్టినటువంటి సండే స్కూల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించండి. మరలా నీ చిత్తమైతే వచ్చే శనివారం మరలా మేమందరం ఉపవాస కూడికి మేమందరం సమకూడిని స్తుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించమని యేసునామం పెట్టి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేని నడిపించును గాక.
ఆమె అందరికీ వందనాలు.